మోకాల ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది విజయవంతం అవడానికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్. అంటే సక్సెస్ రేట్ 100% సక్సెస్ రేట్ అవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ లిగమెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కట్ అయిన తర్వాత ఈ లెగమెంట్స్ అనేవి మేము ఏం చేస్తామంటే రీకన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే వేరే బోన్ పక్కన ఉన్న మజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యామ్స్ట్రింగ్స్ అవ్వచ్చు లేదా పటెల్లా టెండన్ అవ్వచ్చు, ఈ టెండాన్ తీసుకుని మనం దాన్ని కొత్తగా ఒక లెగమెంట్ క్రియేట్ చేస్తాం. సో ఈ క్రియేట్ చేసిన లెగమెంట్ మన బోన్ లోకి కలవడానికి లేదా అటాచ్ అవ్వడానికి కనీసం 1 to 3 months పడుతుంది. సో 1 to 3 months ఈ పేషెంట్ ఫిజియోథెరపీ లేదా ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఎవరైతే ప్రాపర్ గా ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అవుతారో, ప్రోటోకాల్ అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంలో ఏ మూమెంట్ చేయాలో మేము చెప్తాము లేదా ఫిజియోథెరపిస్ట్ చెప్తారు. సో అది ప్రాపర్ గా ఫాలో అయితే ఆర్థ్రోస్కోపీ సర్జరీ మోకాలకి 100% సక్సెస్ అవుతుంది. ఫాలో కాకుండా మేము పార్షల్ వెయిట్ అంటే పూర్తిగా నడవకూడదు, తక్కువ వెయిట్ పెట్టాలన్నప్పుడు ఎక్కువ వెయిట్ పెట్టినా, బై మిస్టేక్ కాలు స్లిప్ అయిన ఆపరేషన్ తర్వాత, ఆర్ ఇంటెన్షనల్ గా కొంతమంది గేమ్స్ ఆడిన తొందరపడి వాళ్ళకి విజయవంతం అయ్యే అవకాశం చాలా తక్కువ. సో మోకాలు కీహోల్ సర్జరీ లేదా ఆర్థ్రోస్కోపీ సక్సెస్ అవ్వాలంటే ఫిజియోథెరపీ ప్రోటోకాల్ పక్కాగా చెయ్యాలి. ఈ లెగమెంట్ ఏదైతే మేము రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామో అది బోన్ లోకి వెళ్ళి అటాచ్ అవ్వడానికి టైం పడుతుంది. అది అయ్యేంత వరకు పేషెంట్ కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితే డెఫినెట్ గా పేషెంట్ నార్మల్ అవుతారు. ఒక 3 months లేదా 2 months తర్వాత అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతారు. మరి ఫస్ట్ 1-2 months బెడ్ రెస్ట్ లో ఉండాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. అవసరం లేదు, మీరు నడవగలుగుతారు. ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డేనే మేము నడిపిస్తాము ఈ లెగమెంట్ సర్జరీ అయిన తర్వాత. బట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి ఫాలో అయితే డెఫినెట్ గా యూ విల్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. బట్ కొంచెం టైం పడుతుంది. అది ప్రాపర్ గా ఫాలో అవడంలోనే ఈ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. పేషెంట్ ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో, ఓవర్ వెయిట్ ఉన్నారో, ఒబీస్ ఉన్నారో వాళ్ళకి సక్సెస్ రేట్ బాగుంటుంది. బట్ డెఫినెట్లీ వాళ్ళు కూడా ఎక్స్ట్రా కాషియస్ గా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫిజియోథెరపీ మేము ఎలా చెప్పామో అలాగే చేయాలి, చేస్తే బాగుంటుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి త్వరగా ఆ లెగమెంట్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు వెయిట్ ఎక్కువ పడినప్పుడు కానీ, బై మిస్టేక్ లేదా పొరపాటున స్లిప్ అయినప్పుడు కానీ లెగమెంట్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవర్ వెయిట్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ కంటే ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి. డెఫినెట్ గా వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ సేమ్, నార్మల్ వెయిట్ వాళ్ళకి ఓవర్ వెయిట్ వాళ్ళకి కూడా సేమ్ రేట్ ఉంటుంది సక్సెస్ రేట్. సో భయపడాల్సిన అవసరం లేదు.